హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ జోరాక్ మూవీ రివ్యూస్. మూవీ ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇమ్రాన్ హాస్మి గారు అండ్ ప్రియాంక మోహన్ గారు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 35 minutes. ఓజీ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ సూపర్గా ఉంది. ఇట్స్ గుడ్ మూవీ. అండ్ ఓజీ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాడీ షివర్ అవుతుంది. అదైతే నిజంగా చెప్తాను గాయస్, అది వేరే లెవెల్ అసలు. సుజిత్ గారు డైరెక్షన్ అండ్ టేకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సావు తర్వాత ఓజీతో కంబ్యాక్ అని కాన్ఫిడెంట్గా ప్రూవ్ చేశారు. సుజిత్ గారు బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ ద పవన్ కళ్యాణ్ గారు. సుజిత్ గారు చాలా సందర్భం చెప్పారు ఏంటంటే, పవన్ కళ్యాణ్ చాలా పెద్ద ఫ్యాన్ నేను అనేసి. ఆయన చాలా ఐడల్గా ఉంటారు అనమాట. ఈ మూవీతో ప్రూవ్ అయిపోయింది. ఒక ఫ్యాన్ డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక ఫ్యాన్ మూవీ తీస్తే ఎలా ఉంటుంది అనేది మూవీ చూస్తే మీకు అర్థం అవుతుంది. మూవీ ఎలా ఉంటుంది ఆ విషయంలో సుజిత్ గారు అయితే అప్రిషియేట్ చేయవలసిందే. ఎంత అప్రిషియేట్ చేస్తే అంత తక్కువ అని చెప్పాలి. ఓజీ టైటిల్ కార్డ్ అంట నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. అండ్ ఈ మూవీతో ఫ్యాన్స్కి అయితే ఫెస్టివల్ వచ్చినట్టే. అంటే మూవీ ఇంటి నుంచి క్లైమాక్స్ వరకు అయితే ఎవ్రీ సీన్లో ఫ్యాన్స్కి అయితే గూస్ బంప్స్ మూమెంట్స్ అయితే ఉంటాయి. ఫ్యాన్స్ స్టఫ్ అయితే మామూలుగా లేదు. ఫ్యాన్స్కి అయితే దసరా పండగ ముందుగానే వచ్చేసిందని చెప్పాలి. అండ్ గట్టిగా చెప్పచ్చు, పవన్ కళ్యాణ్ గారిది ఫ్యాన్స్ అయితే బెస్ట్ ఆఫర్ అని చెప్పాలి. పైసా వసూల్ అని చెప్పొచ్చు. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాగానే ఉంటుంది. బిఫోర్ ఇంటర్వెల్ దగ్గర ఒక షాట్ ఉంటుందండి. ఆ షాట్ ఉంటుంది బాస్. ఆ ఎగ్జిక్యూషన్ కానీ, ఆ సెటప్ కానీ, ఆ ఫైర్ కానీ, ఆ ఎవల్యూషన్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ సెటప్ అన్నీ కూడా, ఆ కలర్ గ్రేడింగ్ కానీ ఎంత హై ఇచ్చిందంటే మామూలుగా హై కాదు, లిటరరీ సూపర్ అని చెప్పి. అండ్ ఈ మూవీలతో 1 or 2 ఫాల్స్ అయితే ఉన్నాయి కాదన్ను. అండ్ క్లైమాక్స్ కూడా బాగానే ఉంది. అది ఇంటర్వ్యూ షాట్ ఏదో ఉంటుంది, అదైతే ది బెస్ట్ షాట్ అని చెప్పొచ్చు. అది మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు అన్నాను అనేసి. అండ్ ఎవ్రీథింగ్ గుడ్ మూవీ, అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. హై మూమెంట్స్ ఇచ్చింది. అండ్ పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్స్కి అయితే గూస్ బంప్స్ మూమెంట్స్ అయితే చాలానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి రోల్ ఎలాంటి రోల్ చూద్దాం అనుకున్నాము. పవర్ స్టార్కి చాలా ఇయర్స్ నుంచి ఈ మూవీ ఎలాంటి కోసం వెయిట్ చేస్తాం, అలాంటి మూవీనే మన ముందు ప్రజెంట్ చేశారు. అదైతే సూపర్ అని అనిపిస్తుంది. అండ్ ప్రజెంట్ చేసిన విధానం అవన్నీ కూడా చాలా బాగా అనిపించింది. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మూవీ అయితే మధ్యలో డ్రామా వాళ్ళు కొంచెం ఎక్కువైన ఫీలింగ్ అయితే వస్తుంది. దానివల్ల అక్కడక్కడ ఏంటంటే కొన్ని చోట్ల అయితే లైట్గా డిప్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. దాని తప్ప మూవీ అంతా కూడా ఎక్స్ట్రాడనరీ అని చెప్పాలి. అండ్ తమన్ గారు ఇచ్చిన బీజిఎం అండి, అది మామూలుగా లేదు. అంటే ఈ బీజిఎం అయితే హార్ట్ బీట్ ఆఫ్ ఓజీ మూవీ అని చెప్పాలి. అలా కొన్ని సందర్భాలను చెప్పారు. ఓజీ బీజిఎం మీద అయితే తమన్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారని చెప్పారు అనమాట. ఈ మూవీలో ఫస్ట్ పిల్లర్ అని పవన్ కళ్యాణ్ గారండి. అండ్ సెకండ్ పిల్లర్ డైరెక్టర్ సుజిత్ గారు. అండ్ థర్డ్ పిల్లర్ అంతే మన తమన్ గారు అని చెప్పాలి. తమన్ గారు మూవీలో బీజిఎం అయితే మామూలుగా లేదండి, టాప్ నాచ్ అసలు. అంటే తమన్ గారు ముందు ఇచ్చిన మూవీస్లో బీజిఎం కన్నా ఈ ఇచ్చిన అంటే ఆ మూవీస్లో బీజిఎం ఒక లెక్క ఉంటే ఈ మూవీలో ఉన్న వేరే లెక్క ఉందన్నమాట చెప్పాలి. ఈ మూవీ బీజిఎం అయితే చెప్తాను కదా, టాప్ నాచ్ అసలు. ఎవ్రీ ఎలివేషన్ సీన్లో బీజిఎం వచ్చేసరికి థియేటర్లో అయితే బాడీ షివర్ అయిపోయిందండి. ఆ విజువల్స్తో అయితే థియేటర్ అంతా కూడా మాస్ జాతరలా ఉంది ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. అంటే రిపీటెడ్ బీజిఎం ఇవ్వలేదు అసలు. ఇప్పుడు విన్నాం మళ్ళీ అదే వింటామని లేదు. అన్ని కూడా అలాగే వేరే అలా ఇస్తూనే పోయారు. అంటే స్టార్టింగ్ నుంచి మూవీ స్టార్టింగ్ ఎండింగ్ వరకు కూడా ఒక కొత్త రిథంలో అనిపించింది అనమాట. అది వేరే లెవెల్ అని చెప్పాలి. నిజంగా ప్రతి చోట కూడా యూనిక్ ప్రజెంటేషన్ అనిపించింది ఇచ్చారు. అండ్ ఈ మూవీ మ్యూజిక్ కోసమే అని ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అన్నీ యూజ్ చేశారేమో అనిపిస్తుంది నాకైతే. సో ఒకసారి ఆల్రెడీ వింటున్నాం అనేసి ఫీల్ అయితే రాదు. మూవీ అంతా కూడా బీజిఎం అయితే చాలా గట్టిగానే ఇచ్చారు తమన్ గారు. ఆయన బీజిఎంతో థియేటర్లో అయితే భూకంపం వచ్చినట్టు అనిపించింది. అలా షేక్ అయింది థియేటర్ అంతా కూడా. ట్రూలీ చెప్తున్నా పీక్స్ లెవెల్ స్టఫ్ అని చెప్పాలి. అండ్ ఫోర్త్ పిల్లర్ అయితే ఫ్యాన్స్ మీరేనండి ఫ్యాన్స్. ఎందుకంటే ఒక బిల్డింగ్ని స్టాండర్డ్ అండ్ స్ట్రాంగ్గా ఉండాలంటే పిల్లర్సే ఇంపాక్ట్ ఉండాలి, అంత ఇంపాక్ట్ కావాలి. అలాగే ఆ మూవీ కోసం ఇవన్నీ కూడా ఇంపాక్ట్స్ అని చెప్పాను. అందుకే ఈ 4 పిల్లర్స్
ఫస్ట్ పిల్లర్ పవన్ కళ్యాణ్ గారు, సెకండ్ పిల్లర్ అయితే సుజిత్ గారు, థర్డ్ పిల్లర్ తమన్ గారు, అండ్ ఫోర్త్ పిల్లర్ అయితే ఎగ్జాక్ట్లీ ఫ్యాన్స్ కని చెప్పాలి. సో ఓజీ మూవీ ఎంత అండ్ ఓజీ మూవీ కోసం అంత చెప్పిన తక్కువే చెప్పనిపిస్తుంది. అండ్ అర్జున్ దాస్ గారికి నేను అనుకున్న రోల్ అయితే పెద్దగా లేదండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేసా కొంచెం ఆ రోల్ అనేసి, బట్ ఆయన క్యారెక్టర్ కూడా అంత ఇంపాక్టబుల్గా అనిపించలేదు నాకైతే. మనం ఈజీగా ప్రిడిక్ట్ చేసేస్తాం ఆ స్టోరీ రిలేటెడ్గా ఏదైతే ఉందో. సో బేసిక్గా స్టోరీ ఏదైతే ఉందో చాలా కనెక్షన్ అయితే ఉన్నాయి. ఆ స్టోరీ చుట్టే తిరుగుతూ ఉంటుంది, మనకు తెలిసినటువంటి ట్రైలర్ ట్రీజర్ ఆల్రెడీ చూసాం కాబట్టి. అండ్ డ్రామా కొంచెం ఎక్కువగానే అయినా నేను కారణం వల్ల అయితే అక్కడ కొంచెం డిప్ అయ్యే ఫీలింగ్ అయితే వస్తుంది ఖచ్చితంగా. ఆ ఇమోషన్ అక్కడ మిస్ అయిందనేసి చిన్న చిన్న మైనస్ అయితే ఉన్నాయండి, చెప్పుకోవచ్చు. మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ అనే ఉంది. గ్యాంగ్స్టర్ మూవీ ఇదిగా చెప్పాలంటే డార్క్ టోన్తో మెయింటైన్ చేశారు గ్యాంగ్స్టర్ వరల్డ్ని. రియలిస్టిక్గా చూపించడానికి మట అన్నీ కూడా వీళ్ళు యూజ్ చేసిన కెమెరా యాంగిల్స్ కూడా చాలా బాగా యూజ్ చేశారండి. అంటే యాక్షన్ బ్లాక్ని హైలైట్ చేయడానికి అనుకుంటా. మొత్తం అంతా కూడా ఒక టాప్ నాచ్ అని చెప్పాలి. సుజిత్ గారు చాలా బాగా హ్యాండిల్ చేస్తారు అని చెప్పాలి. ఫ్యాన్స్కి అయితే ఫెస్టివల్ బిఫోర్గా వచ్చిందని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నాను కదా, వేరే లెవెల్ అది అసలు. అండ్ ఆర్టిస్ట్ విషయానికి వస్తే అందరూ కూడా బాగానే చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి అయితే కోసం ఎంత చెప్పినా అంత తక్కువ. మనకు ఆల్రెడీ తెలుసు పవర్ఫుల్ యాక్టింగ్ అయిందనేసి. అలాగే ఇమ్రాన్ హస్మీ గారు కూడా వావ్ వాటే రోల్ అనిపించింది మనకు కూడా. అంతనే బాలీవుడ్ హీరో అయినా. అండ్ ప్రియాంక గారు, మోహన్ గారు కూడా చాలా బాగా చేస్తారు. అండ్ శ్రీయర్ రెడ్డి గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు, అర్జున్ దాస్ గారు, ఇవన్నీ కూడా బాగానే చేస్తారు. సపోర్టింగ్ ఆర్టిస్ట్ అవడం వాళ్ళందరూ కూడా వచ్చిన క్యారెక్టర్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ డైరెక్షన్ విషయానికి వస్తే సుజిత్ గారి కోసం ఎంత చెప్పినా అంత తక్కువలాగా అనిపిస్తుంది నాకు. ద ప్యూర్ గ్యాంగ్స్టర్ మూవీ కాకుండా ఆయన కొంచెం డ్రామాని మిక్స్ చేస్తూ, సో అలాగనే కాకుండా వాళ్ళకి ఆ ఫీల్ రాకుండా డ్రామా దానివల్ల డ్రామా ఎక్కువ అయిపోయినేమో ఫీల్ అయితే వచ్చింది. ఆ మూవీ వల్ల కొంచెం మూవీ డిప్ అయిన ఫీలింగ్ అయితే కొంచెం కలిగింది నాకు. ఆ స్క్రీన్ ప్లే అండ్ ఎలివేషన్తో బాగా ప్రజెంట్ చేస్తారు. ఆ యాక్షన్ ఎపిసోడ్ని కూడా చాలా స్టైలిష్గా అనిపించి ప్రజెంట్ చేస్తారు. ఆయనకి అంటే పవన్ కళ్యాణ్కి బాగా ప్రజెంట్ చేస్తారు, అది మెయిన్ చెప్పాలి నేనంటే. ఆయన చెప్తాను ఆ వైట్ షర్ట్లో ఆ బ్లడ్ మార్క్స్ ఇంకెలా ఉంటుందండి. నేను చెప్తుంటే మీకు కొందంటే మూవీ చూస్తే మీకు ఎలా ఉంటుందో చెప్పండి. సో అదే చెప్తున్నాను. చాలా స్టైలిష్గా ప్రజెంట్ చేస్తారు. సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ చాలా గ్రాండ్గా ఉన్నాయండి. అంటే ఈయన 200% జస్టిఫై చేస్తారు ఈ మూవీకి, అదే నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అండ్ కొన్ని పవన్ కళ్యాణ్ ఓల్డ్ మూవీస్ నుంచి కూడా రిఫరెన్స్ తీసుకున్నారు. ఇంటర్వ్యూలో షార్ట్ కానీ నెక్స్ట్ లెవెల్ అబ్బా, అదైతే నీకు అక్కడే పైసా వసూలు అని చెప్పొచ్చు. అండ్ బీజిఎం సాంగ్స్ విషయానికి వస్తే తమన్ గారు బీజిఎం అయితే మామూలుగా లేదు, మ్యాడ్ ఎక్కించారు అసలు. చాలా గట్టిగా ఇచ్చారు బీజిఎం అయితే, ఎక్స్ట్రాడనరీగా ఉంది బీజిఎం అయితే. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఎక్కడ తగ్గలేదు, అస్సలు తగ్గేదిలే తమన్ గారు ఎక్కడ కూడా. చెప్తా అరాచకం బీజిఎం అయితే మామూలుగా లేదు. అండ్ సాంగ్ విషయానికి వస్తే సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. నాకైతే సువి మూవీ సాంగ్ అయితే నచ్చింది. అండ్ ఈ మూవీకి రేటింగ్ అయితే ఫ్యాన్స్ మీద వదిలేస్తున్నానండి. ఫ్యాన్స్ ఏం రేటింగ్ ఇస్తారు ఇచ్చుకోండి అనేసి. సో అది విషయం గాయస్. సో ఓవరాల్ మూవీ అయితే గూస్ బంప్స్ తెచ్చేలాగే ఉంది. అండ్ మూవీ అయితే గుడ్ మూవీ. అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కి అయితే లైఫ్ టైంలో ఈ మూవీని వాళ్ళ హృదయంలో పెట్టుకుంటారని ఖచ్చితంగా చెప్తానండి. సో దట్స్ ఇస్ గైస్, దిస్ ఇస్ రివ్యూ. ఈ వీడియో కనుక నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఇక్కడ టచ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ గైస్. అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే మళ్ళీ కలుద్దాం ఒక కొత్త రివ్యూతో. అప్పటి వరకు మీరు టేక్ కేర్, బై, జై హింద్.